ఓఎన్జీసీ నష్టపరిహారంపై కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ సతీష్ కుమార్కు వినతిపత్రం. వినతిపత్రాన్ని అందించిన ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు, ఎంపీ వంగగీత, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓఎన్జీసీ నష్టపరిహారం నిన్న సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారని అన్నారు. మత్స్యకారుల తరపున మేము చేస్తున్న పోరాటానికి సీఎం జగన్ మద్దతు తెలిపారని చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని అన్నారు. అవసరమైతే సీఎంఓ కూడా ప్రమేయం అవుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న తమ పోరాటం ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించే వరకు ఆగదని అన్నారు. భాగంగానే ఈరోజు మేమందరం మరలా పెద్దలు అందరం కలిసి కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్య మీద తొందరగా పరిష్కార మార్గాన్ని చూడండి అని చెప్పడం జరిగింది. ఏదైతే సిస్మిక్ సర్వేలో నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో అందరికీ కూడా న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. తప్పకుండా న్యాయం జరగాలని అందరికీ చెప్పడం జరిగింది. కనుక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి త్వరలోనే మీటింగ్ కాల్ చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్ మీటింగ్ కాల్ చేసి న్యాయం జరిగేలా చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇది కాని పక్షంలో సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అవుతామని కూడా అనటం జరిగింది ముఖ్యమంత్రి గారు. కనుక ఈ మా యొక్క పోరాటానికి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాకినాడ పట్టణ ప్రజల తరఫున, మత్స్యకార కుటుంబాల తరఫున, కాకినాడ అంటే పెట్టాపురం, కాకినాడ రూరల్ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కనుక అందరూ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా అందరినీ పాల్గొవాలని ముందు నుంచి చెప్తున్నాను నేను. కానీ నిన్న కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మత్స్యకారులు ఇప్పుడే గుర్తుకొచ్చారా మీకు 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు గుర్తురాంది ఎలక్షన్ ముందు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్పేసి నిన్న కొందరు ఒకరిద్దరు మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ నా వినపం ఒకటే, ఇది సిస్మిక్ సర్వే మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని వాళ్ళు చెప్పినటువంటి సమాచారం. మార్చి 1 నుంచి రూల్స్ మనకి అప్లై అవుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సమాచారం. కానీ ఈ సమాచారాన్ని ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మత్స్యకార సోదరులకు ఎవరికి చెప్పకుండా ఉంచితే దాని ప్రకారం మేమందరం తీసుకుని మార్చి 1 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసాం. ఈ ఉద్యమం మార్చి 1 స్టార్ట్ చేసాం. మార్చి 1 నుంచి వాళ్ళు సర్వే చేస్తున్నారు. తప్పకుండా సర్వేని ఆపుతాం. అవసరమైతే బోట్లు వేసి వెళ్ళి ఈ యొక్క ఆయిల్కి సంబంధించినటువంటి యాక్టివిటీని అన్నీ కూడా త్వరలోనే 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. కనుక వాళ్ళు ఎవరైతే మత్స్యకార సోదరులు నష్టపోతున్నారో వాళ్ళందరి కోసం చిత్తశుద్ధితో ఉన్నాం. అవసరమైతే ఎంపీ మేడం గారు ఎలక్షన్ పిఠాపురంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు. ఎంపీ మేడం గారు బిజీగా ఉన్నా కూడా ఢిల్లీ వెళ్ళి దీన్ని పరిశీలిస్తారని కూడా ఎంపీ మేడం గారు చెప్పడం జరిగింది. అది బాధ్యత. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మేమందరం అంత బాధ్యతగా ఉన్నాం. కనుక మేము ఎవరు కూడా పార్టీలకు ఈ రోజు కావాలి, రేపు చేసినా ఎల్లుండి చేసినా మేమందరూ పార్టీలకు అతీతంగానే కన్నబాబు కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, నేను కానీ, మా ఎంపీ మేడం గారు కానీ పార్టీలకు అతీతంగానే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని రాజకీయం చేయకండి దయచేసి. నిన్న ఎవరైతే మాట్లాడే వ్యక్తి ఉన్నాడో అతను మత్స్యకార సోదరుడే. నీకైనా ఓపిక ఉంటే, నీకైనా విశ్వాసం ఉంటే వచ్చి మద్దతు తెలపండి ఉద్యమానికి. ఎన్నో ఏళ్ళుగా నష్టపోయినటువంటి జాతి మంది. వీళ్ళ కోసం మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని నిరాశపరచొద్దు మీ మాటల ద్వారా అని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఎంతమందికి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మనస్ఫూర్తిగా మేమందరం ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేసుకుంటాం. జీవోలు వచ్చారు, వాళ్ళు ఆర్డర్లు ఇచ్చారు. సంబంధించి అది డిఫరెంట్ సబ్జెక్టు. అది కూడా 10 days అగ్రిమెంట్ అయిపోయింది మొన్నటితో మార్చి నెలతో అది కూడా అగ్రిమెంట్ అయిపోతుంది. సో పైప్ లైన్ సంబంధించిన కూడా నష్టపరిహారం ఎవరు నాకు తెలిసి ఉండగా పైప్ లైన్ వేరు. ఎక్కడైతే గోదావరిలోంచి ఇక్కడ పైప్ లైన్ వేసారో గోదావరిలో వేటాడుకుంటున్న మత్స్యకార సోదరులకు కూడా నష్టపరిహారం ఇచ్చారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది పూర్తిగా సముద్రంలో వేటాడే వాళ్ళకి, సముద్రంలో ఎవరికైతే వేటకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైనా రావద్దని ఇన్స్ట్రక్షన్స్. అక్కడ ఏదైతే ఈ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుందో అక్కడ వైర్ వేసిన తర్వాత ఎవరు వెళ్ళక లేదు అక్కడికి. సో వెళ్ళాం. పోనీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఓకే, మనకి దేశానికి మంచి సంపద వచ్చే కార్యక్రమం వెళ్ళాం. కానీ వెళ్ళనంతకాలం నష్టపరిహారం అని అడుగుతాం. పైపెచ్చు వాళ్ళు సర్వే చేసేది సీమౌతులో, మనకి వేట కూడా వచ్చేది సీమౌతులు ఎక్కువ. సో కనుక పూర్తి నష్టపోతాం కాబట్టి 6 నెలల నుంచి 8 నెలలు రాకూడదని వాళ్ళు మినిమం 6 నెలలు రాకూడదని లెటర్లు ఇచ్చారు. 6 నెలలు వేటాడకుండా సీజన్లో రావద్దంటే ఎంత నష్టపోతారు సోదరులు. కనుక నష్టపరిహారం ఇవ్వండి, మాకే అభ్యంతరం లేదు. నష్టపరిహారం ఇవ్వకుండా మీరు ఆగిపోండి అంటే కుదరదని మా భావన. కాదు, అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. దీని మీద జెన్యూన్ రీజన్ ఉంది, జెన్యూన్ కాజ్ ఉంది. తప్పకుండా పోరాటాల్లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎవరు రాకూడదని ఒకటి. ముఖ్యంగా ఎప్పుడైతే
ఇక్కడ సర్వే జరుగుతున్న సమయంలో 35 స్క్వేర్ కిలోమీటర్లు కూడా నో మ్యాన్ జోన్ కింద కూడా వాళ్ళు చేయటం, ఈ 2 పరిణామాలకి కాకినాడ పరిసర ప్రాంత వాసులందరికీ కూడా గ్యాస్ తక్కువ రేటుకి కానీ సబ్సిడీ రేట్లో కానీ గ్యాస్ ఇవ్వాలి. అది మా కోరిక. ఓకే సార్. అంటే నేను ఆ డిమాండ్ని ఎక్కువ పెట్టకపోవడం కారణం ఏంటి, ఇది ప్రధానమైన డిమాండ్, ఇది డైల్యూట్ అయిపోకూడదని అది సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సారీ. ఇందులో చాలా క్లియర్గా ఉందండి, మార్చి 1 నుంచి అని. సో 5 సంవత్సరాలు మత్స్యకారులు నేను మర్చిపోయిన కామెంట్ చేసే వాళ్ళకి 1వ తారీఖు నుంచి ఇది మార్చి 1 స్టార్ట్ చేశారు కనుక మార్చి 1 ఉద్యమం మొదలుపెట్టాం. కనుక పర్టికులర్గా ఈ స్ట్రైక్ సంబంధించి నా మీద మీకు కోపం ఉన్నా, పొలిటికల్గా అయినా మాట్లాడుకోండి, నేను కౌంటర్ ఇవ్వడం రెడీగా ఉన్నాను. కానీ ఈ ఉద్యమం విషయంలో చులకనగా మాట్లాడద్దని అందరినీ కోరుకోవడం, అన్ని పార్టీస్ని అన్ని జాతుల వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.